సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదలైన సినిమా హనుమాన్. విజువల్స్ మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడంతా హనుమానియా నడుస్తుంది. ముందుగా కాస్త తక్కువ థియేటర్స్ లోనే విడుదలైన సినిమా ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ తో ఎక్కువ స్క్రీన్స్ లో ప్రదర్శింపబడుతుంది. విడుదలైన అన్ని చోట్ల భారీగా వసూళ్లను రాబడుతుంది. హనుమాన్ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లో కలెక్షన్లు సుమారు 100 కోట్లకు చేరువవుతుంది. సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన పోటీ పడి మరీ రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతున్నాడు హనుమాన్. జనవరి 12న విడుదలైన ఈ మూవీ 4 రోజుల్లో 100 కోట్లకు చేరువైంది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇప్పటికే బ్రేక్ ఈవ్ టార్గెట్ ను అధిగమించింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ అన్ని లాభాల కిందకే. ప్రశాంత్ వర్మను నెటిజన్స్, సినిమా ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు. అతడి డైరెక్షన్ ఆదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లోనే అద్భుతమైన సినిమాను రూపొందించి తెలుగువాడి సత్తా చూపించాలని పొగుడుతున్నారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు. దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ 2025లో వస్తుందని సినిమా చివర్లో తెలిపారు దర్శకుడు. దాంతో ఈ చిత్రం సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక సీక్వెల్ లో మరింత భారీ విజువల్స్ తో ఎక్కువ బడ్జెట్ తో తీయడానికి ప్లాన్ చేస్తున్న హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటించగా తేజకు అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. వినయ్ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ టికెట్లు దొరకటం లేదు. రోజు రోజుకు ఈ సినిమా డిమాండ్ పెరిగిపోయింది. 4వ రోజైన సోమవారం జనవరి 15న హనుమాన్ మూవీ తెలుగు రాష్ట్రాల 11 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. మొదటి రోజు కంటే ఎక్కువగా రాబడుతుంది. మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన హనుమాన్ 4వ రోజు మరో 24 కోట్లతో మొత్తంగా 97 కోట్ల గ్రాస్ సాధించింది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో రికార్డులు సృష్టిస్తుంది. అక్కడ 4 రోజుల్లో $3 మిలియన్ వసూలు చేసింది. ఇక సీక్వెల్ ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీయాలని దర్శకుడు కథ సిద్ధం చేస్తున్నాడట. ఇక సీక్వెల్ లో కూడా తేజ సజ్జ హీరోగా ఉంటాడా లేదా వేరే పెద్ద హీరో చేస్తాడా అన్నది చూడాలి. ఈ సంక్రాంతికి హనుమాన్ తో వచ్చిన ప్రశాంత్ వర్మ వచ్చే సంక్రాంతికి జై హనుమాన్ తో రావడానికి ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నాడు. హనుమాన్ సినిమా దెబ్బకు పాత రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి. రోజు రోజుకి పెరుగుతున్న లెక్కలతో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మౌత్ టాక్ తోనే సినిమాకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. అంతేకాదు అతి తక్కువ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ ఇచ్చిన ప్రశాంత్ ఆడియన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జనవరి 12 సంక్రాంతి కానుక థియేటర్స్ కు వచ్చిన హనుమాన్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో సైతం మాదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది ఈ మూవీ. ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 2024లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్. మొదటి 3 రోజుల్లో భారీ వసూలు సాధించింది ఈ మూవీ. KGF1, కాంతార హిందీ వర్షన్స్ కంటే ఎక్కువ వసూలు రాబట్టింది సినిమా. రాను రాను ఈ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మరి జై హనుమాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.